నర్సేతతో రప్ప 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 ఇక ఏమి లేదు కానీ జూబ్లీ హిల్స్ గడ్డ మీద రహమత్ నగర్ గల్లీలల్లా గాలిస్తుండు ఇక మరి మంత్రివర్యులు పెదకోమటి రెడ్డి ఇక ప్రభుత్వ విప్పు కూడా ఉన్నాడు 6 ఎమ్మెల్యే బీర్లు అయిలేనా సారు శనార్థి ఏ విధంగా సారు కారు ఉరుకుతుందట దుమ్మే కనపడుతుందట మరి చెయ్యి పెట్టి ఆపేంత బలం ఉందా మీకు లేదా రాములు అక్కడ బొబ్బలు పెడుతుండు కారు ఉరుకుడు 2023 డిసెంబర్ అంటే 23 నెలల కిందనే అది సగం మూలకు పడ్డది మళ్ళీ 24 వేల అంటే అసెంబ్లీ ఎలక్షన్ మా ప్రభుత్వం వచ్చినాక 5 నెలలకు పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే ఒక 0 వచ్చింది గుండు 0తోని ఆ కారు డొక్కు అయిపోయి పనికిరాక అయిపోయింది కారు ఏడుందో ఎవరికి అర్థమైతే లేదు కారు అనేదే లేదు తెలంగాణలో ఉన్నది చెయ్యి గుర్తు మాత్రమే తెలంగాణ ఇచ్చిన చెయ్యి గుర్తు పేదోళ్ళ రాజ్యం పేదోళ్లకు 4 పనులు చేస్తున్న ఇందిరమ్మ రాజ్యం నడుస్తున్నది తప్పకుండా ఈ జూబ్లీ హిల్స్ లో కూడా మా నవీన్ యాదవ్ పేదోళ్ళ బిడ్డ బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థి పేదోళ్లకు ఎప్పుడు ఏ ఆపద ఉన్నా నేనున్నానని చెప్పి ఎవరు కొత్త వాళ్ళు పోయినా వచ్చి 10 రూపాయలు 10,000 20,000 50,000 హాస్పిటల్ పోవాలన్నా చదువుకోవాలన్నా స్వచ్ఛందంగా ఎంతో మంది యువకులకు అండగా ఉన్న వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నాడు మా నాయకులు మా ఆలేరు ఎమ్మెల్యే విప్ గారు ఇక్కడ మా భవానీ శంకర్ గారు మా పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలి పేదోళ్ళు బతకాలి ఇందిరమ్మ రాజ్యం రావాలి ఇల్లు కట్టుకోవాలి అని ఇలా ఊర్లో 5-5 లక్షలు పెట్టి ఇల్లు కడుతున్నాం మా బీలేలే రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఎక్కువ ఇల్లు గృహప్రవేశం చేయించిందే మా ఆలేరులా నా దగ్గర కూడా గృహప్రవేశం చేయించిన నా ఎమ్మెల్యే కాంతిలో కూడా 3,500 ఇల్లు అంటే 5 లక్షలు ఒక ఇంటికి మరి మీరు ఈ ఎత్తున చేస్తే వాళ్ళు మేము 10 ఏళ్లలో ప్రగతిని పరుగులో పెట్టించడము అభివృద్ధిని ఉరుకులో పెట్టించడము మేము ఉద్దారకం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 2 ఏళ్లలో ఆగం పట్టించారు తెలంగాణ అని మరి వాళ్ళు మొత్తుకుంటారు కదా సారు ఒక నెల తక్కువ కేసీఆర్ లేస్తలేడుగా అయితే అందుకనే కేటీఆర్ అలా భావన వస్తే ఈ రాయమంతారును బౌరబండను మొత్తం కృష్ణానగర్ ఎక్కడైనా తిరుగుదాం పోయి నేను చిన్నప్పటికెళ్ళి ఈ ఏరియా తిరిగిన పీజనాథన్ రెడ్డి అనమండి పెద్దలు ఆయన నాయకుడుగా ఉన్నప్పుడు ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నాం ఏ ఇంట్లో పోయి కొత్త రేషన్ కార్డు ఇచ్చిందా నీకు ఏదైనా గుడిసెలకు పోయి కరెంటు బిల్లు 1వ తారీఖు కట్టకపోతే ఎమ్మడే డిస్కనెక్ట్ చేసేది ఇప్పుడు 20 నెలలకెళ్ళి కరెంటు బిల్లు అడుగుతున్నా ఆర్టీసీ బస్సు ఎక్కుదాం టికెట్ అడుగుదాం ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు కాదా ఒక ఇంటికి కరెంటు బిల్లు మాఫ్ చేస్తే నెలకు 1000 రూపాయలు అంటే సంవత్సరానికి 12,000 అంటే పేదోనికి ఇవాళ కిరాయి ఇళ్ళలు ఉంటుంది ఇళ్ళ కట్టలే 10 ఏళ్ళకెళ్ళి ఆయన సంపాదన సగం ఇల్లు కిరాయికే నెలకు 4,000 సంపాదిస్తూ 2,000 కిరాయి ఆటో ఆయన ఎంత సంపాదిస్తాడు 4,000 2,000 కరెంటు బిల్లుకే పోతుంది అది మించినాం ఈయన చేసిన 6 లక్షల కోట్ల అప్పులకు 6,000 వడ్డీ కడుతున్నాం 6,000 కోట్లు 7,000 అసలు కడుతున్నాం క్యాబినెట్ లో సీనియర్ మంత్రిగా 6 సార్లు గెలిచిన వ్యక్తిగా సీనియర్ లో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు 6 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం మంత్రులం ఎమ్మెల్యేలం ఎంపీలం కష్టపడి పైసా జమ చేసి పేదలకు చేసుకుంటా ఓ లైన్ లో పడేస్తున్నాం ఇప్పుడు 10 ఏళ్ళు నాశనం చేసింది 2 ఏళ్ళలో మొత్తం అంతా బాగుపడుతుందా ఆయన బంగారు తెలంగాణ 10 ఏళ్ళు తీసుకునే ఒక రేషన్ కార్డు ఇయ్యనోడు మమ్మల్ని మా మీద మాట్లాడే నైతిక హక్కు లేదు ఆయన వీరభద్రప్ప మా 8,000 మాకు ఇచ్చి నీ 1,000 రూపాయలు నువ్వు తీసుకొని పో అన్నట్టుగా నేను జూబ్లీ హిల్స్ కు 5,328 కోట్లు ఖర్చు పెడితే 10 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు 2 ఏళ్లలో ఏం చేసిరో లెక్క చెప్పమంటున్నారే రాహుల్ మరి మీరు చర్చ పెడతారా కౌన్సిలర్ గా అమ్మ ఉన్నది ఆయన ఉన్నాడు 20 ఏళ్ళకెళ్ళి ఇక్కడ కౌన్సిలర్ గా ప్రతి ఒక్క కార్యక్రమం కొట్లాటి చేసినారు పీజనాథన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఏం పని చేసిండో జూబ్లీ హిల్స్ కి కేసీఆర్ మాగంటి గోపీనాథ్ స్వర్గీయ గతంలో మిత్రుడు మాకు నా ఎమ్మడి ఎమ్మెల్యే ఉండే 2 సార్లు 3 సార్లు ఆయన ఏం చేసిండో ఆలోచన వస్తే అడుగుదాం మీరు కూడా రండి ఏఎన్ఎన్ ఛానల్ వాళ్ళు అడుగుదాం ఈ కరెంట్ లైన్ తీసిండ్రు ఈ మంచినీళ్ళ కోసం లైన్ వేసిందని అడుగుదాం ఉంటే ఇవాళ మాకు 40 కోట్లు పెట్టి పనులు ఎందుకు నడుస్తాయి 15,000 రేషన్ కార్డు ఇయ్యంగా ఇంకా 30,000 మంది రేషన్ కార్డు కోసం లైన్ లో ఉన్నారు ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఆగింది రేపు 15వ తారీఖు మళ్ళీ రేషన్ కార్డు స్టార్ట్ అది కూడా ఇచ్చేస్తాం రేషన్ కార్డులో అంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే తినలేక ఆ పేదోడు కూడా డీలర్కి అమ్ముకుంటే వాడు రైస్ మిల్లులకు అమ్ముకునేది ఇప్పుడు మీరు 40 రూపాయలు 50 రూపాయలు మీ తినే బియ్యం
అన్నం ఇక పేదోనికి ఇస్తున్నాం. అసలు కేసీఆర్ రేషన్ కార్డే కొట్టియలే. అసలు సన్నబియ్యం దేవుడు వరకే కానీ సన్నబియ్యం సంగతి తెలియదు. కార్డు వేయలే ఆయన. ఇలా కార్డు ఇచ్చుకుంటే సన్నబియ్యం ఇచ్చి ఆ కార్డు చూపిస్తే ఆరోగ్యశ్రీ కార్డు లాగా సనత్నార్ దగ్గర మా డిపార్ట్మెంట్ R&B డిపార్ట్మెంట్తో 2,000 కోట్లతో హాస్పిటల్ కడుతున్నాం. December 31 ఓపెనింగ్ పెట్టినాం. అపోలో హాస్పిటల్ కంటే పెద్ద సమాన్ తెప్పిస్తున్నాం అమెరికా నుంచి వేరే దేశాలకి. 10 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ, గతంలో రాజశేఖర రెడ్డి పెట్టిన ఆరోగ్యశ్రీని 10 లక్షలు, ఎంత పెద్ద ఆపరేషన్ అయినా అందులో ఒక్కొక్క సమాన్ ఎట్లుందంటే అపోలో, ఏజీ, యశోద హాస్పిటల్లో కూడా లేవు. అసోంటి 5 హాస్పిటల్ ఆయన పునాది వేస్తే ఇవాళ మేము పూర్తి చేస్తున్నాం. ఇది December 31కి మార్చిలో అల్వాల్ది మార్చిలో ఓపెన్ చేస్తున్నాం. జూన్లో ఎల్బీ నగర్ ఓపెన్ చేస్తున్నాం. ఆయన మొదలు పెట్టి 40,000 బకాయిలు పెట్టి 6 లక్షలు అప్పు చేసిపోతే ఇవన్నీ తీరలేక వస్తున్నాం. మేము ఒకదాని పడుతున్నాం. అందుకనే 10 ఏళ్ళలో చేయలేంది 10 ఏళ్ళ నుండి ఒక రేషన్ కార్డు ఇయ్యనోడు మమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదు. మా నవీన్ యాదవ్ గురించి ఆయన రౌడీ అంట. రౌడీ ఉంటే FIRలు ఉంటాయి కదా, మన వాట్సాప్లో పెట్టవచ్చు కదా. ఒకరి ఆకురౌడి అనుకుంటూ వరులుకుంటే తిరుగుతా ఉండు గల్లీలలో. రౌడీ అయితే మరి కేసులు మన రౌడీ అంటున్నావు కదా. మరి వాళ్ళ నాయన చిన్న శ్రీశైలం వాళ్ళ అమ్మకు ఎందుకు బీఫామ్ ఇచ్చిన TRS కారు గుర్తు బీఫామ్ అప్పుడు గుర్తు రాలే. నవీన్ మీద ఏ పోలీస్ స్టేషన్లో కేసు ఉందో FIR చూపించమను, మేము ఒప్పుకుంటాం. పనికిరాని మాట్లాడే కేటీఆర్ ఓడిపోతారా నాయన. ఒకసారి ఓడుతావు, ఒకసారి గెలుస్తారు. మీరు 2 సార్లు ఓడిపోయినా బాధపడ్డావా? నువ్వు నీ ముఖానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఒక్క MP గెలవలే. మేము మా ప్రభుత్వం రాకుండా 2వ సారి 3 ఎంపీలు గెలిచినాం. నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి నామినేషన్ వేసి పైసా ఖర్చు పెట్టకుండా ఎంపీ గెలిచాం. అది పార్టీ అంటే అట్లుండాలి. కానీ ఓడిపోగానే కథం పార్టీనే కథం చేసిన పబ్లిక్ ఒక్క ఎంపీ గెలవలే. ఏ ముఖం పెట్టుకొని ఇలా ఓట్లు అడుగుతుంది ఇక్కడ జూబ్లీస్ నాకు అర్థమైతలేదు. అమ్మ ముఖం అంటే నాకు ఆదుకొచ్చింది సారు. చెల్లె నన్ను మీ చేతుల్లో పెట్టిపోయిండు గోపన్న. అక్కో నన్ను ఇలా దిక్కులేని పక్షం చేస్తారా మీరు అని సునీతమ్మ ఒకటే ఏడుస్తుందట. మరి వాళ్ళు చెప్తుర్రా లేకపోతే ఏడుస్తుందా? కానీ మొత్తానికి అయితే ఈ కథ నడుస్తుంది. మరి సానుభూతితో ఏమన్నా ఓట్లు ఏమన్నా గట్టినే అనుభూతి అంటే ఇప్పుడు భర్తను పోయినా బాధ ఉంటది కానీ ఆమెను ఏడిపించి ఓట్లు అడుగుడు కాదు. ఇవాళ సెంటిమెంట్ అనేది మీరు మన కంటోన్మెంట్ లో ఒక అమ్మాయి చిన్న ఏజ్ లో ఎమ్మెల్యే అయితే వాళ్ళ నాయన 4 సార్లు సాయన్న నా ఎమ్మడి అసెంబ్లీలో ఎమ్మెల్యే 4 సార్లు ఉన్నాడు. నేను 5 సార్లు గెలిచిన 4 సార్లు నా ఎమ్మడి ఎమ్మెల్యే మంచివాడే. వాళ్ళ బిడ్డ ఎమ్మెల్యే అయితే యాక్సిడెంట్ చనిపోయింది. మరి అక్కడ సెంటిమెంట్ లేనిది ఇక్కడ సెంటిమెంట్ ఉంటుందా? ప్రజలకు కావాల్సింది, పేదోళ్ళకి కావాలి, 2 పూటల అన్నం కావాలి, ఇల్లు కావాలి, మంచి నీళ్ళు, రోజు నీళ్లు రావాలి, నల్ల రావాలి. ఇది అందుకనే సెంటిమెంట్ పెట్టి ఆమెను ముందు పెట్టి ఆ ఓట్లున్నాడు. గతంలో PJR తెలుసు ఎంత మంచి నాయకుడు. అందరికి పట్టాలు ఇప్పించింది ఆయన హైదరాబాద్ లో. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం 26 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గడగడలాడించాడు. కృష్ణా నీళ్లు అల్మట్టి ఎత్తు పెంచితే దాన్ని ఆపిచ్చిన పోయి కర్ణాటక పోయి కొట్లాడిండు. అలాంటి నాయకుడు చనిపోతే 59 ఏళ్లకు గుండాయి చనిపోతే పోటీ పెట్టొద్దని PJR భార్య పోయి పిల్లల్ని పోయి ఇంటికాడ బతిలాడితే కనీసం గేట్లది లోపలికి పిలవలేదు. కనికరం లేకుండా గేటు కూడా తీయకుండా పోటీ పెట్టిండు. ఈయన సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. మరి అప్పుడు ఎట్టిపోయిందే సెంటిమెంట్. PJR ఇప్పుడు పోటీ పెట్టకుండా ఆయన గెలిచేయలేదు, పోటీ చేయలేదు. అంత మంచి కార్మిక నాయకుడు, పేదోళ్ళ దేవుడు అంటారు ఆయనని. గల్లీలో విగ్రహాలు ఉన్నాయి. ఆయన చనిపోయినప్పుడు పోటీ పెట్టినప్పుడు ఇవాళ మాట్లాడుతున్నాడు. సెంటిమెంట్ కు సంబంధానికి లేదు. అభివృద్ధి ప్రభుత్వం ఉంది. పేదోనికి 2 పూటలు అన్నం కావాలి, మంచి బియ్యం కావాలి, ఇల్లు కావాలి. అందుకనే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. అందుకనే ఈ రోజు సెంటిమెంట్ ఉంటే కంటోన్మెంట్ లో పనిచేస్తున్నాయి కదా. సెంటిమెంట్ పనిచేయదు. ఎప్పుడు ఈయన 10 ఏళ్ళ పాలన చూసినాక సునీతమ్మని చూసినా మాకు కూడా భర్తను పోతే ఎవరైనా అయ్యో పాపం అంటాం. అది దేవుడు పెట్టిన పరీక్ష. దానికి మనకు సంబంధం, ఓట్లకు సంబంధం లేదు. కానీ దాన్ని ముందలు పెట్టి ఏడిపించి ఓట్లు వేస్తారు అంటుంటే ప్రజలందరూ కూడా తెలివి వచ్చింది. వాళ్ళకి కావాల్సిన సమస్యల పరిష్కారం కోసం, ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి 24 గంటలు ఎప్పుడు రమ్మంటే వచ్చేది. అప్పుడు ఎప్పుడైనా కేసీఆర్ నీకు కనబడేదా? కేసీఆర్ కనబడ్డాడంటే దేవుడు కనబడి లెక్క. ఉంటే ఫామ్ హౌస్ లేకపోతే ప్రజాభవనం. బయట గద్దరు పోయి 3 గంటలు ఎండల గొంగడేసుకొని నీళ్ళగా గొంగడేసుకొని కూర్చుంటే 3 గంటలు కూడా లోపల రానియలే. ఇదే గద్దరు కీర్తిశేషులు తెలంగాణ కావాలని ఊరు గద్దెగట్టి పాడబోయాడు. ఆయన ఏమన్నా నేను కూడా తిరిగిన తెలంగాణ కోసం. ఆయనను లోపల రానియలే.
ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏడికి పిలిచిన పిల్లకుండా వస్తాడు. ఇంటికి పోతే ఎవరంటే లోపలికి పోవచ్చు డైరెక్ట్. ఇటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, పేదోళ్ళు బాగుంటారు. సునీతమ్మ సెంటిమెంట్, కేటీఆర్ డైలాగులు ఇవన్నీ పోయింది అనేది నమ్మిను. 2 సార్లు నమ్మిను, నిట్ట నిలువును మొత్తం దోసుకున్నాను ధరణి పేరు మీద. ఇక వాళ్ళ చెల్లె చెప్పింది, ఏమని చెప్పింది, హరీష్ రావు సంతోష్ రావు కాళేశ్వరం మీద దోసుకుండ్రు, మొత్తం దోసుకొని బాగుపడేది వాళ్ళిద్దరే. రావన్న నువ్వు జాగ్రత్త ఉండు, నిన్ను కూడా ముంచుతారని చెప్పి సొంత చెల్లె ఆ కేటీఆర్ సలహా ఇచ్చింది. అందుకే నేను కూడా సలహా ఇస్తున్నా, రావన్న జర జాగ్రత్తగా ఉండు, లేకపోతే నిన్ను కూడా ముంచుతారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఎవరిని ముంచదు. ఇది ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇల్లు కట్టింది. ఇప్పటికీ ఊళ్ళలో ఇందిరమ్మ మనంగానే ఇట్లా వస్తుంది మొగోళ్ళు. ఇవాళ 5 లక్షలు ఇల్లు కడుతుంటే వాళ్ళ మొగోళ్ళ సంతోషం చూస్తే మాకు కూడా సంతోషం ఆగుతలేదు. నిజంగా ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. రేపు ఈ ఈసుగూడలో కూడా ఈ జూబ్లీస్ కూడా ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పిండు 4,000 ఇల్లు మొదటి సంవత్సరం కట్టిస్తామని. దానికి నేను కూడా ఫాలో అప్ చేసి క్యాబినెట్ సీనియర్ మినిస్టర్ గా ఇక్కడ ఎమ్మెల్యేకు ఇక్కడ నాయకులకు అండగా ఉంటామని అందరికి హామీ ఇస్తూ ఈ 5 రోజులు వాళ్ళు దోసుకున్న పైసలు లక్షల కోట్లు కాళేశ్వరం కట్టిను కూలిపోయింది. అది ఆ పైసలన్నీ ఉన్నాయి, అది పంచితే తీసుకోరు కానీ ఓటు మాత్రం చేయకూడదు. ఇందిరమ్మ రాజ్యానికి ఏమని కోరుతున్నాం అందరినీ. కానీ ఒక్క మాట సారు, మీరు కూడా అప్పుడు ఎలక్షన్ల ముందర అన్నారట, ఆ పెద్ద మనిషికి సెంచరీ కూడా జైల్లో డబల్ బెడ్రూమ్ కట్టిస్తామని ఎలక్షన్ ముందు అన్నాడు. ఇంతవరకు అది లేదు ఇది లేదు, ఆ ఫార్మ్ ఆజ్ఞాపనేది, కాళేశ్వరం కేసు ఆజ్ఞాపనేది, ఆజ్ఞాపని జనాలు అనుకుంటున్నాం ముచ్చట ఇది. మరి ఆ డబల్ బెడ్రూమ్ అట కట్టిపోయారు. పోయే కాలం వచ్చినప్పుడు ఆ దేవుడు కూడా ఆపలేడు. అన్ని ఒకటి ఎంక్వైరీ లడ్డానప్పుడు అనుకుంటే మనం పోలీసు వాళ్ళు చెప్పి, పోలీసు వాళ్ళు జైలు లేరు, చట్టం ఉంటది, న్యాయం ఉంటది. మీరు దోచుకున్న కేసులు ఆధారాలతో సహా కార్ రేసింగ్ లో ఎట్లా తిన్నాడు. క్యాబినెట్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు 54 కోట్ల రూపాయలు. 54 అంటే మామూలు విషయం కాదు. లండన్ కు పోయింది, అది ఎట్లా ట్రాన్స్ఫర్ చేసిండ్రు, ఫారిన్ ఎక్స్చేంజ్ పర్మిషన్ ఉండాలి. దాని మీద గవర్నర్ గారికి పంపినాం. పార్లమెంట్ లో అసెంబ్లీలో క్యాబినెట్ లో ఇవన్నీ మాట్లాడుతాం. అసెంబ్లీలో కాళేశ్వరం మీద మొత్తం కమిటీ చేసి వాళ్ళు ఎవరోని జైలు వేయాలి, ఎవరోడు తప్పు చేసిందని రిపోర్ట్ ఇస్తే అది గవర్నర్ దగ్గర ఇస్తే అది పెండింగ్ పెట్టిండు. అందుకనే ఎవరు కూడా దోసుకున్నోడు ఎవడు కూడా తప్పించుకోలేడు. కానీ మేము అందరిలాగా తొందరపడి రాజకీయ కక్షలకు పోదలుచుకోలేదు. ఇది దాని అధికారం ఉందని చెప్పి అరెస్ట్ చేస్తున్నట్టారు కాబట్టి మీ చట్టం ప్రకారం పోతున్నాం. చట్టం ప్రకారమే కమిటీలు వేసి ఆయన ఘోష్ అంటే సుప్రీంకోర్టు పెద్ద జడ్జి, ఆయన మన దగ్గర చీఫ్ జస్టిస్ గా పనిచేసిండు. ఆయన 32 మంది ఆఫీసర్లు పేర్లు ఇచ్చిండు, వీళ్ళు జైలుకు పోవాలి, వీళ్ళు ఇంత తిన్నరని చెప్పి. ఆ లెక్క గవర్నర్కి ఇచ్చిండు. ఒక మాజీ సీఎం ని ప్రాసిక్యూట్ చేసి మాజీ మినిస్టర్ హరీష్ రావుని అరెస్ట్ చేయాలని గవర్నర్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. కిషన్ రెడ్డి గారేమో ఆపుతున్నాడు. అది వాళ్ళిద్దరు ఈ ఎలక్షన్ తర్వాత ఏదేందో తెలుస్తుంది. తప్పకుండా ఎప్పుడు కూడా చట్టం తప్పు చేసిన వాడు ఎవరు కూడా రక్షించబడు. అందుకనే మేము చేసినందుకు అరెస్ట్ చేసినందుకు ఏదో ఈయన మొత్తం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద తిన్నట్టు వాళ్ళ కవితనే చెప్పింది కదా. సొంతం కేసీఆర్ బిడ్డనే చెప్పింది కాళేశ్వరం దోసుకొని మా నాయనని సిబిఐ బోన్లోకి ఎక్కించిందని. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి చెప్పు. మంత్రివర్యులు మరి మా నల్లగొండ పెద్ద మనిషి మంత్రివర్యులు కోమటిరెడ్డి పెద్ద వెంకటరెడ్డి ఇక మరి ప్రభుత్వం ఇప్పుడు ఆయన కొన్ని పోయిండు. మరి ఈ రకంగా అయితే మన ఏఎన్ఎన్ తోటి ఆంబాయం వెళ్ళబోసుకుంటూ చూస్తూనే ఉంటుంది. మన ఏఎన్ఎన్ కెమెరామెన్ మోహన్ తో మీ నర్సయ్య తాత జూబిల్స్ గడ్డ.